ఏం మాట్లాడతా 24 hours ఈ వేస్ట్ ఫెలో? అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 10 minutes చూస్తా, లేదంటే ఇది బ్రేక్ చేస్తా. ఎందుకంత కోపం? వస్తాడులే. ఇప్పుడు వాడెవరితో మాట్లాడితే నీకెందుకు? ఐఎమ్ లివింగ్ నౌ. 3 days తన దగ్గర నుంచి ఫోన్ లేదు. ఏమైంది? నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను? నిద్ర రావడం లేదు, ఆకలి వేయడం లేదు. గాడ్, ఇక్కడ నా బాడీలో ఏది నా కంట్రోల్లో లేదు. ఇంకో 2 days అయితే చచ్చిపోతానేమో. అర్థమైంది. ఐ మీన్ లవ్ విత్ హర్. నైట్ అంతా ఆలోచించాను, ఇంకా ప్రపోజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి అమ్మాయి మిస్ అయితే మళ్ళీ దొరకదనిపిస్తుంది. ఐ లవ్ యూ హర్షిత. సారీ అర్జున్, నేను నీకు సూట్ అవ్వను. సూట్ అవ్వని నాకు కూడా తెలుసు. నేను కూడా నాతో పాటు పబ్బుకి తిరిగి అమ్మాయిని లవ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ హ్యాపెన్. సూట్ అవ్వనని తెలిసిన, వర్కౌట్ అవ్వదని గ్యారంటీ లేకపోయినా ఫీల్ తగ్గడం లేదు. చూడు, ఇదే లవ్ అంటే. ఇది లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. సారీ అర్జున్, ఈ లవ్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు. టూ డేస్ తర్వాత తన దగ్గర నుండి కాల్, కలుద్దామని. ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళాను. ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఫీలింగ్ అర్జున్. నువ్వే అన్నావు కదా లైఫ్లో ఒకసారి ఒకరి మీద ఫీలింగ్ వస్తుందని. అది నాకు నీ మీద వచ్చింది. ఇంతకుముందు ఏ అబ్బాయిలతో మూవ్ అవ్వలేదు, అందుకే ఏమో అనుకున్నా. బట్ కాదు, నేను నీ కంపెనీ వల్ల కూడా అట్రాక్ట్ అవ్వలేదు. యువర్ క్యారెక్టర్ అండ్ లవ్ మేడ్ మీ టు లవ్ యూ. నాకేం అర్థం కావట్లేదు హర్షిత. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నా మీద లవ్ ఎప్పుడు చూద్దామా అని చాలా ఎక్సైటింగ్గా ఉండేది. బట్ ఇప్పుడు తను నాది, తను హ్యాపీగా ఉంచాలి, తన కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ. కుసుమాకి ఎవరికి ఈ విషయం చెప్పకు. ఈ రొమాన్స్లు, బయట తిరగడాలు నాకు ఇష్టం ఉండదు. ఇవేం వద్దు, జస్ట్ ఫ్రెండ్స్లా